బాగున్నావావని? బాగున్నాను. మీరెలా ఉన్నారు? బాగున్నాను. ఎక్కడి నుంచి ఈ కవర్ ఏంటి? పాపకి బట్టలు కొన్నానులేండి. ఇంకేంటి సంగతులు? ఏముంది, అంతా మామూలే. అంతా మామూలే అని ఎంత సింపుల్గా చెప్పేస్తున్నావని? అదేంటి, ఎందుకలా అంటున్నారు? ఎన్ని జరిగినా ఏం జరిగినా గుట్టు చప్పుడు కాకుండా నువ్వు భలే మేనేజ్ చేస్తావమ్మా. దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? ఆయన ఏదైనా ఉంటే స్ట్రైట్గా మాట్లాడండి. నీ కూతురు అక్షయ్ వచ్చిన తర్వాత నీ బతుకు మారిపోతుందని గతంలో గొప్పలు చెప్తూ ఉండేదానివి. అవును, మారింది. ఇంతకు ముందు ఎంతో దిగులుగా ఉండేదాన్ని. ఇప్పుడు ఆనందంగా ఉంటున్నాను. మీ అత్తయ్య వాళ్ళు, మీ ఆయన నిన్ను నీ కూతుర్ని పెద్దగా పట్టించుకోవట్లేదంట కదా? మీ కుటుంబంలో కలుపుకోవట్లేదంట కదా? నీ గురించి పట్టించుకోవట్లేదంట? చీపురు పుల్లకున్న విలువ కూడా నీకు లేదంట కదా? ఎవరి విలువలు వారి దగ్గరుంటాయి. విలువ లేదు అని మీరనుకుంటే ఎలా? జనాలనుకుంటున్నారు. మీరు ఆ జనాలలో ఒకరే కదా? నువ్వు ఎన్నైనా అను, ఎంతమంది ఉన్నా, ఎంత మంచి జీవితం ఉన్నా మొగుళ్ళు లేకపోతే ఆడదాని బతుక్కి అర్థమే ఉండదు. మొగుడు ఏ పరిస్థితుల్లో దూరమైనా ఇంట్లో నాన్నో అన్నో ఎవరో ఒక మగదిక్కుండాలి. లేదంటే అందరి కళ్ళు ఆడదాని మీదే ఉంటాయి. అమ్మవారి దయ వలన ఇప్పటి వరకు నన్నెవ్వరూ అటువంటి బ్యాడ్ ఇంటెన్షన్తో అప్రోచ్ కాలేదులేండి. అన్ని రోజులు ఒకేలా ఉంటాయా ఏంటి? ఎవరు సపోర్ట్గా లేకపోతే ఏ అర్ధరాత్రి పూటో ఎవరో ఒకరు తలుపు కొడతారు. షటప్! ఏం కావాలి మీకు? నా గురించి అలా మాట్లాడుకుంటే మీకు కలిగే ఆనందం ఏముంది? అందరిళ్లలోనూ మగాళ్ళుంటున్నారా? లేని ఇంట్లో ఆడది బ్రతకడం లేదా? అయినా నా పర్సనల్ విషయం మీకెందుకు? పలకరించారు కదా అని ఆగడం తప్పైంది. పొడుచుకు తింటున్నారు. ఇంకోసారి మా కుటుంబ విషయం మాట్లాడకండి. మీ ఇంట్లో ఏం జరుగుతుందో మీరు వెళ్ళి చూసుకోండి. మీ ఇంట్లో జరిగిందే మేము మాట్లాడాం. ఇందులో తప్పే ఉంది. అయినా ఎవరెలా పోతే మనకెందుకులే, పద. పెద్ద దిక్కు మగ దిక్కు లేరని అడగడం కూడా తప్పైపోయింది. అలా రోడ్డు మీద నీకు అవమానం జరిగినప్పటి నుంచి నాకు చాలా బాధగా ఉందమ్మా. మగాడు లేని ఇల్లు అందరికీ లోకువే. అటువంటి అవమానాలు నేను చాలా పడ్డాను మావయ్య. అందుకేనమ్మా ఇక నుంచి ఈ మావయ్య నీకు నాన్నలా పెద్ద దిక్కుగా తోడుగా ఉంటాడమ్మా. ఎవరైనా నీ గురించి ఏదైనా అనాలి అంటే భయపడేలా నీ కాపలాగా ఉంటాడమ్మా. ఏమంటావు తల్లి? అత్తయ్య గురించి తప్ప నాకు మరో ఆలోచన లేదు. నాన్నలా నువ్వుంటానంటే నాకంతకంటే ఇంకేం కావాలి? లోపలికి రండి, మీరుండడానికి గది చూపిస్తాను. వదిలమ్మా, నేను తీసుకొస్తాను. పర్లేదు మావయ్య, రండి. నువ్వెవరితోనో మాట్లాడుతున్నావని అనుకున్నాను. మాట్లాడుతుంది ఇలా దగ్గరికి రామ్మా. అమ్మ ఎదురుగా ఉంది. అమ్మ అని నోరారా పిలుచుకోలేకపోయావు. నాన్న ఎదురుగా ఉన్నా నాన్న అని పిలవలేకపోయావు. తాతయ్య, నాయనమ్మ, పెద్దమ్మ, పెదనాన్న, అత్త, మామ అన్ని వరుసలు నీ కనుల ముందే ఉండి కూడా పిలవడానికి నోచుకోలేకుండా పోయావు తల్లి. నువ్వెంత బాధపడ్డావో, ఎంత బాధపడుతున్నావో నాకు అర్థమవుతుందమ్మా. ఇక మీదట నువ్వు నిర్భయంగా నన్ను తాతయ్య అని పిలవచ్చమ్మా. నిజంగానా? అవునమ్మా. సరే తాతయ్య.
నీకు నీకు నా మీద ఎలాంటి కోపము లేదు కదా తాతయ్య? లేదమ్మా. థ్యాంక్ యూ తాతయ్య. తాతయ్య నానమ్మతో గొడవ పడి మన ఇంటికొచ్చారు. ఇక నుంచి మన ఇంట్లోనే ఉంటారు. అవునా తాతయ్య? అవునమ్మా. నీతోనే ఉంటాను, నీతోనే తింటాను, నీతోనే ఆడుకుంటాను. అలాగే ఇక నుంచి మీకెలాంటి ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను. సరేనా? సరే తాతయ్య. మరి నానమ్మ ఏమన్నదా? హ్మ్, ఏమైనా అంటే చెప్పడానికి నా దగ్గర చాలా సమాధానాలు ఉన్నాయమ్మా. అయితే ఓకే, మీరుండడానికి రూమ్ చూపిస్తాను రండి. అమ్మా, తాతయ్య లగేజ్ ఇవ్వు. అయ్యో, రండి తాతయ్య. రూమ్ చాలా బాగుంటుంది తాతయ్య. అవునమ్మా. మ్మ్. అవును తాతయ్య, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. దిగండి మేడం. ఏదో మీ కంపెనీలో మీ సీట్లో కూర్చున్నట్టు దర్జాగా కూర్చున్నారు. దిగండి దిగండి, లేదంటే మా వాళ్ళు మా స్టైల్లో దించాల్సి వస్తుంది. మరి ఎస్ఐ గారు, ఏవైనా ఫార్మాలిటీస్ ఉంటే మనం మాట్లాడుకుందాం. నేను కంపెనీకి బాస్ని. అవని నా దగ్గర ఆఫ్టర్ ఆల్ ఒక ఎంప్లాయీ. మీకేం కావాలో చెప్పండి. మిమ్మల్ని సెల్లో వేయడం కావాలి, మిమ్మల్ని రేపు కోర్టుకు తీసుకొని వెళ్ళడం కావాలి. ఆ తర్వాత మీ దగ్గర నుంచి నిజాలు బయటపడి మీరు జైలుకు వెళ్ళడం కావాలి. ఇవి చాలా? ఇంకేమైనా కావాలా? దిగుతారా ఇంకా? తీసుకురండి. ఎస్ఐ గారు, హ్మ్? రెప్యుటేషన్ ఉన్న బిజినెస్ ఉమెన్ని నేను. నన్ను అరెస్ట్ చేసిన విషయం మార్కెట్లో స్ప్రెడ్ అయితే నాకెంత అవమానంగా ఉంటుందో జస్ట్ థింక్ ఆఫ్ ఇట్. ముందు మీరు మర్యాదగా సెల్లోకి వెళ్ళండి మేడం. తీసుకురండి. సెల్లోకి వెళ్ళండి.